ఏమిటే? అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏడు పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదేదో జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. 2 పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా? అంతే. అసలు జరిగిందేమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళండి. మౌనవ్రతం అట, మౌనవ్రతం. హలో, ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఇస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో. హలో, అక్కడ తారా అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారా చంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డెన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాఖాన అయ్యి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు దాక్కోవాలి? అంత దూరం నుంచి కష్టం వస్తే నన్ను దాక్కోమంటారు. అది కాదు, నీ చెప్పిన మాట అయ్యో. నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్ ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోగిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడికి అలాంటి వాళ్లే ఫోన్ చేసి ఉంటారులే. రవి, నువ్విక్కడున్నావేట్రా? ఎవరో తలుపు కొడితేను దద్దమ్మలాగా మంచ కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో,
దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ విధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం, మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే, మీరు తీసుకెళ్లి చదవండి మేడం, మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి, జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే భలే తమాషైన సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయాయి? నవ్వి నవ్వి. ఓ అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి, హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి, త్వరగా రండి. అరిచారా చంపేస్తాం. మేము మంచంగా దాక్కుంటాం. నీకేమైంది? ఏమిటి, ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్ లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్ నుంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేము కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం.